విశాఖ స్టీల్ ప్లాంట్లో వివిధ విభాగాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఎం నేతలు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం నేతలు మండిపడ్డారు. ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్పై ఇచ్చిన హామీని చంద్రబాబు, పవన్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. Visakh steel plant, which in fact is the best steel plant in our country. It belongs to the people of Visakh. Visakh steel plant belongs to the people of Andhra Pradesh, and also this best steel plant, Visakh steel plant, belongs to the people of India. And Narendra Modi and Chandrababu Naidu wants to steal, loot this asset of the people, and they want to hand it over to Adanis and Ambanis. Here from this massive rally, we declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people, that is Visakh steel plant. ఆ రోజు మోడీ చెప్పాడు, విశాఖ ఉక్కుని మొత్తం తగనమ్మేస్తాం, లాభ నష్టాలతో నిమిత్తం లేదు, లాభం వచ్చిన అమ్మేస్తాం, కొనేవాడు లేకపోతే ముక్కలు ముక్కలు చేసి అమ్ముతామని చెప్పి ఆ రోజు మోడీ చెప్పాడా లేదా? ఈ రోజు రికార్డుగా ఉందని చెబుతున్నాను. ఆ రోజు ఏం చెప్పాడు, ఈ రోజు అదే అమలు చేస్తున్నాడు. గత 4 ఏళ్లుగా కార్మికులు కష్టపడి ఉద్యమాలు నిర్మించారు, త్యాగాలు చేశారు, రోడ్డును పడ్డారు, ఆందోళన చేశారు, రాష్ట్రం యావత్తు వాళ్ళ వెనక నిలబడింది. అందుకని వాళ్ళకి దమ్ము చాలలేదు. ఈ రోజు మోసం చేసి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు. మోడీ చేయలేని పని వెనక నుంచి తెలుగుదేశం కూటమి పొడుస్తా ఉంది. వాళ్ళు చేతి పొడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ తన రాజకీయ పునాదిని కూడా లేపేసుకుంటుంది, పణంగా పెడుతుంది బీజేపీ. మాకు పదవులు కాదు, ఈరోజు మోడీని ఏదో రకంగా సంతోషపెట్టడం మాకు ముఖ్యం, కార్పొరేట్ ప్రయోజనాలు ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తా ఉన్నారు. మీరు రాజకీయ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి ప్రైవేటీకరణ అంగీకరిస్తున్నారు. కబడ్దార్.